శ్రీ గురుభ్యో నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. ముందుగా ఎస్ఎల్టీ ఛానల్ ప్రేక్షకులకి శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం యావత్ భారతదేశంలో ఉండేటటువంటి సమస్త ప్రజానీకానికి ఉండేటటువంటి శుభ ఫలితాలు, అలాగే జాతకరీత్యా కలిగేటటువంటి శుభములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుగా మనం తెలుసుకుందాము. అందులోకి వెళ్ళేటటువంటి దానిలో భాగంగా తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ ధరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని అంటారు. అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటటువంటివి 5 గుణములు. ఆ 5 గుణాలని కూడా మనకి తెలియజేసేటటువంటిది పంచాంగము. పంచాంగము ఏ విధంగా ఉందో, ఈ యొక్క సంవత్సర ఫలితం ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుందాము. శుక్రుడు రాజు అవ్వడం చేత, అలాగే బుధుడు మంత్రి కావడం చేత ఉన్నటువంటి పురోహిత రాజ నవనాయకుల్లో ఉపనాయకుల్లో భాగంగా 21 మందిలో 10 మంది శుభులవడి 11 మంది పాపులవ్వడం చేత ఈ సంవత్సర ఫలితం పంటలు, అలాగే మొదలైనటువంటి పశువులు, పాడి, నూనె, భూమి, మణులు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా మంచి ఫలితాలను పొందడం జరుగుతుంది. అదే ప్రకారంగా విద్యార్థులకు గణిత శాస్త్రం యందు మంచి ప్రావీణ్యత కూడా పొందడం జరుగుతుంది. అలాగే రాజాధి నవనాయకుల్లో భాగంగా రాజకీయ సంక్షోభాలు కొన్ని తలెత్తి ఇబ్బందులకరమైనటువంటి వాతావరణంలో ప్రజలు మసలడం జరుగుతుంది. అలాగే సమస్తమైనటువంటి మానవులు కూడా ఆనంద సంతోష వాతావరణంలో చక్కనైనటువంటి దైవ కార్యక్రమాల యందు ఆసక్తి చూపుతూ యజ్ఞయాగాది క్రతువులు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే యావత్ భారతదేశానికి కూడా ఈ సంవత్సరం మంచి సకాలంలో వర్షాలు సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతాయి. అలాగే రాజకీయంలో కొన్ని రకములైనటువంటి విశేషమైనటువంటి ఖ్యాతి రాజకీయ నాయకులు పొందడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంవత్సర ఫలితంగా సమస్తమైనటువంటి శుభాలు కూడా మానవులు పొందుతారని చెప్పి తెలియజేస్తూ, ఇక ఏ రాశి వారికి ఈ సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో అనేటటువంటిది ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశివారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశివారికి గురుడు 5వ స్థానము అనగా కుటుంబ స్థానంలో సంచరించడం వలన, అనగా 11/8/2016 వరకు ద్రవ్యలాభము, ఐశ్వర్య వృద్ధి, తలచినటువంటి పనులు పూర్తియగుట, బంధుజన సౌఖ్యము, పుత్ర సౌఖ్యము మొదలైనటువంటివి పొందడం జరుగుతుంది. అలాగే శని వత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 8వ స్థాన సంచారము వలన శరీర సౌఖ్యము, అధికారుల మన్ననలు, కార్యజయము పొందుదురు. అనంతరము 9వ స్థాన సంచారము వలన ధనలాభము, వ్యాపారాభివృద్ధి మొదలైనటువంటివి పొందడం జరుగుతుంది. ఈ సంవత్సరం రాహుకేతువులు శుభస్థాన సంచారము వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు శ్రమతో చదివితే కానీ శుభ ఫలితాలు పొందరు. అలాగే స్త్రీలు ఈ సంవత్సరం కుటుంబంలో సఖ్యతగా ఉండటం చేత మంచి ఫలితాలు, ఆనందకరమైనటువంటి వాతావరణం మొదలైనటువంటివి లభిస్తాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నైపుణ్యతతో మంచి అభివృద్ధిని, లాభదాయకంగా ఫలితములు ఉండును. సమాజంలో మంచి నడవడికను కనబరుస్తారు. భార్య మొదలైనటువంటి సంతతితో గూడి తీర్థయాత్రలు చేయుదురు. మొత్తం మీద ఈ రాశివారికి శ్రమతో కానీ ఏ పని జయించలేరు. మేషరాశి వారి ఫలితం ఈ విధంగా ఉందని తెలియజేయడం జరుగుతోంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశివారికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7.
ఈ రాశివారికి గురుబలం చేత కార్యజయము, గృహ నిర్మాణములు, స్థిరాస్తులు సంపాదించుట, శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. గురుడు చతుర్థ స్థాన సంచారము వలన మాతృవర్గము వారితో విరోధాలు, శని అష్టమ స్థాన సంచారము వలన బంధువులతో పెద్దలతో అకారణ విరోధాలు, అనారోగ్య సూచనలు, కష్టనష్టములు సంప్రాప్తించును. రాహుకేతువులు రజతమూర్తులుగా సంచరించుట వలన పిల్లల విద్యా విషయాల్లో మానసికంగా మంచి ఉత్సాహాన్ని, నైపుణ్యతను కనబరుస్తూ ఉంటారు. గృహమున సంతోషకరమైన వాతావరణము, తలచిన పనులు చాకచక్యంతో పూర్తి చేయుదురు. అలాగే రాజకీయ నాయకులకు ఇతర పార్టీల నుండి కొంత ఇబ్బంది పొందుదురు. వ్యవసాయదారులకు, వైద్యులకు, ఉపాధ్యాయ లాయర్లకు ఏ రంగముల వారికైనను శ్రమింపవలసి ఉన్నది. మొత్తం మీద ఈ రాశివారికి అన్నింటా కార్యజయము, సమయానికి ధనము సమకూరుట, ఉన్నతాధికారుల వలన కొంత ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ రాశివారు శివాష్టోత్తరము, దుర్గా త్రిశతి మొదలైనటువంటి పారాయణలు చేయుట మంచిది. బుధ, గురు, శుక్రవారాలు మంచి యోగ్యంగా కలిసి వచ్చును. వీరికి అదృష్ట సంఖ్య 6. అనంతరము మిథున రాశి. ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశివారికి 11/8/2016 వరకు గురుడు తృతీయ స్థానమున, అనంతరము చతుర్థ స్థానమున సంచరించుట వలన అతిశ్రమ, బంధుజనములతో విరోధాలు, అకారణ కలహాలు, శారీరక శ్రమను పొందుట, షష్ఠరోగ గతౌ శని ధనధాన్యాభివృద్ధించ బంధుజన సంతోషవర్ధనం అని చెప్పి శాస్త్రం చెప్పబడుతోంది. అనగా శని ప్రభావము వలన ధనధాన్యాభివృద్ధి, స్త్రీ సౌఖ్యము, ఉత్తమ ఫలితాలు పొందుతారు. రాహువు తృతీయ స్థానము వలన శత్రుబాధ, కార్యాటంకాలు, ఇతరులతో విరోధాలు సూచితమగుచున్నవి. కేతువు భాగ్యస్థాన సంచారము వలన సమయానికి ధనము సమకూరుట, రుణ విమోచనము, ఆరోగ్యప్రదమైనటువంటి వాతావరణములు, శుభ ఫలితాలు కలుగుటూ, మొత్తం మీద ఉపాధ్యాయులకు, వ్యవసాయం, నువ్వులు, తైల, యంత్ర వ్యాపారస్తులకు విశేష ఫలితాలు కలుగును. డైరీ సంస్థలు, పౌల్ట్రీ, క్రీడారంగము, రైస్ మిల్లర్లకు బాగుగా కలిసి వచ్చును. వీరు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయుట మంచిది. వీరికి అదృష్ట సంఖ్య 5. అనంతరము కర్కటక రాశి. ఈ రాశివారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశివారికి గురుడు 2వ స్థానమున సంచరించుట వలన మంచి వాక్పటుత్వము, నేర్పుతో పనులు పూర్తి చేయుదురు. విద్యార్థులకు విశేషమైనటువంటి యోగ్యముగానున్నది. అలాగే ఆర్థిక లావాదేవీలు, ధనము సంప్రాప్తించుట, అనారోగ్య సూచనలు కలుగుచున్నవి. శని రాహుకేతువుల యొక్క సంచారము వలన ధన నష్టము, ఆదాయానికి తగిన ఖర్చులు, సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట మంచిది. తైల, ధాన్య, వస్త్ర, జ్యువెలరీ వ్యాపారవేత్తలకు విశేష ఫలితం పొందుదురు. వైద్యులు, లాయర్లు, ఉద్యోగస్తులు, కళాకారులు, పౌల్ట్రీ పరిశ్రమల వారు జాగరూకతతో వ్యవహరించుట వలసి ఉన్నది. రాజకీయ నాయకులకు అంతగా ఏమీ కలిసి వచ్చేటట్టుగా కనబడటం లేదు. అలాగే ఆది, సోమ, శుక్ర, శనివారములు వీరికి యోగదాయకంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యారాధన, శివారాధన చేయుట వీరికి చాలా శ్రేష్టముగా తెలియవచ్చుచున్నది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 2. అనంతరం సింహరాశి. ఈ రాశివారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశివారికి జన్మంలో గురుడు సంచరించుట వలన కార్యసిద్ధి, ధనాదాయం బాగుండును. తరచూ స్థానచలనములు,
ఇంటా బయట కలహములు, మానసిక శాంతి లోపించును. మాతృవంశము వారితో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. శని, రాహువు, కేతువు గ్రహదోషము వలన కొంత ఇబ్బంది, అనారోగ్యం, పనిలో అలసత్వము ప్రదర్శిస్తూ ఉంటారు. ఉదర శిరోబాధలుండును. వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు, వృత్తి ఉద్యోగాలు, అలాగే పౌల్ట్రీ, మత్స్య, పాడి పరిశ్రమల వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. రాహుకేతువుల యొక్క దోష నివారణకు దుర్గా, చండీ మొదలైనటువంటి పారాయణలు చేయుట చాలా మంచిది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 1. అనంతరం కన్యారాశి. ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశివారికి గురుడు 11/8/2016 వరకు కూడా వ్యయస్థానం అనగా 12వ స్థానమున సంచరించుట వలన ఆకస్మిక ధనవ్యయము, శుభకార్యాలయందు విద్యా వృత్తి విషయాలలో ధనవ్యయం సూచితమగుచున్నది. తృతీయ స్థానమునందు శని సంచరించుట వలన, అలాగే రాహువు 12వ స్థాన సంచారము వలన సామాన్య ఫలితాలుండును. కేతువు శుభవీక్షణ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనుట, తీర్థయాత్రలు మొదలైనటువంటి దైవ దర్శనాలు ఇవన్నీ కూడా సేవిస్తూ ఉంటారు. వస్త్ర, ధాన్య, తైల, నాటకీయ, రసాయన వ్యాపార, ఇనుము, రత్న వ్యాపారస్తులకు విశేష ఫలితాలు తెలియవచ్చుచున్నది. ఈ రాశివారు గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట చాలా మంచిది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 5. అనంతరం తులారాశి. ఈ రాశివారికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశివారికి ఆగస్టు 11 నుండి సర్వత్రా విజయము, కార్యసిద్ధి, ధనలాభము, శుభమూలక ధనవ్యయము, భూ గృహ నిర్మాణ వస్తు సేకరణలు పొందుదురు. వృత్తి ఉద్యోగ విషయాల్లో స్థిరత్వము పొందుట కొంత సమయం పడుతుంది. కొంత అనారోగ్య సూచనలు మొదలైనటువంటివి కలుగుచున్నవి. వృత్తి వ్యాపార సామాన్య పరిశ్రమల వారికి, చేనేత హస్తకళల వారికి మిశ్రమ ఫలితములుండును. వీరు శని దత్తాత్రేయ స్తోత్ర పారాయణలు చేయుట ఎంతో శ్రేయోదాయకము. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 6. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశివారికి ఆదాయం 2, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం 2. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతగా గురుబలం లేనందువలన మానసిక వికాసము, ధనలాభము పొందుతారు. ఏలినాటి శని ప్రభావం వలన మానసిక అస్థైర్యత, ఇతరులతో మాటపడుట, తద్వారా బకాయిలు, చెల్లింపులు మొదలైనటువంటివి పొందుట, రాహుకేతువుల యొక్క సంచారము వలన అధికారుల ప్రశంసలు, ఉద్యోగస్తులకు స్థాన చలనములు మొదలైనటువంటివన్నీ కూడా కనబడుతున్నవి. మొత్తం మీద ఈ రాశివారికి అన్నింటి యందు కూడా సామాన్య ఫలితము తెలియవచ్చుచున్నది. వీరు ఈ యొక్క దోష నివారణకు ఆంజనేయ, విష్ణు, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయుట ఎంతో మంచిది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 9. అనంతరం ధనురాశి. ఈ రాశివారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశివారికి జన్మమందు గ్రహచారముల వలన మానసిక ఒరవడిక, వ్యయస్థానమునందు శని సంచరించుట వలన ధన నష్టములు, వాహన ప్రమాదములు, ఇతరులతో ఇబ్బంది, అనారోగ్య బాధలు సూచితమగుచున్నవి. సంపూర్ణంగా గురుబలం ఉండుట వలన
శుభకార్యాలు పూర్తి చేయుదురు. ఇతరులతో మిత్రత్వముగా, సఖ్యత్వముగా మొదలైనటువంటి మంచి పనితనాన్ని పొందుతారు. పుత్ర సౌఖ్యము, సమయానికి ధనం సమకూరుట, కార్యజయము పొందుదురు. రాహుకేతువుల యొక్క ప్రభావం వలన వాక్పటుత్వము, శత్రుజయము పొందుదురు. వృత్తి, విద్యా సంస్థలు, సెక్యులేషను, రసాయన వ్యాపారస్తుల వారికి శుభ ఫలితములు ఉండును. ఈ రాశివారు ఈ యొక్క గ్రహదోష నివారణకు శివ, ఆంజనేయ ఆరాధనలు చేయుట ఎంతో మంచిది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 3. తదుపరి మకర రాశి. ఈ రాశివారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశివారికి గురుడు అష్టమ స్థానంలో సంచరించటం వలన ఆకస్మికముగా స్థానచలనములు, ధన నష్టము, ఆరోగ్య భంగములు పొందుదురు. అనంతరం 9వ స్థాన సంచారము వలన శని లాభస్థాన సంచారము వలన విశేష ధనలాభము, మంచి యశకీర్తులు పొందుదురు. విద్యార్థులు శ్రమచేత మంచి ఉత్తీర్ణత పొందగలరు. రాహుకేతువులు సంచారం చేత హస్తకళలు, సినీ రంగము, పాడి, వస్త్ర, యంత్ర, క్రీడారంగం వారికి ఈ సంవత్సరం బాగుగా కలిసి వచ్చును. మొత్తం మీద ఈ రాశివారికి యత్న కార్యసిద్ధి, శరీర సౌఖ్యము, ఆరోగ్యము, ఆనందము, ధనధాన్యాభివృద్ధి పొందుదురు. తలచిన పనులు శ్రమచేత కానీ పూర్తి అవ్వవు. అన్నింటా వ్యవహార జయము కలుగును. ఈ రాశివారు సుబ్రహ్మణ్య శివారాధనలు చేయుట ఎంతో శ్రేయోదాయకము. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 8. అనంతరం కుంభరాశి. ఈ రాశివారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 5. ఈ రాశివారికి గురుబలం సామాన్యంగా ఉండటం వల్ల ఆకస్మికముగా ధన నష్టము, ఇంటా బయట అకారణ కలహాలు, ఆరోగ్య లోపములు పొందుదురు. శని రాజ్యస్థాన సంచారము వలన కార్యనాశనము, మనోవ్యాకులత, గృహ నిర్మాణ, భూసేకరణ చేయు ప్రయత్నములలో ఆటంకములు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు పౌల్ట్రీ, సుగంధ, ఇనుము, ఖనిజ వ్యాపార రంగముల వారికి ఇతరుల యొక్క తోడ్పాటుతో ముందుకు సాగుదురు. రాహుకేతువుల యొక్క శుభ సంచారం వలన హుషారు, శారీరక మానసిక ఆరోగ్యము, ద్రవ్య లాభము, స్త్రీ పుత్ర సుఖవర్ధనము, ఇష్టకార్యసిద్ధి, మనోనిర్మలత్వం కలుగుతాయి. కొంత గ్రహదోషం వల్ల రోగబాధలు, శిరోవేదన మొదలైనటువంటివి పొందుదురు. ఈ రాశివారు 2, 3, 6, 9 తేదీలు కలిసి వచ్చును. వీరు శని, ఈశ్వర, దత్తాత్రేయ ఆరాధనల చేయుట ఎంతో మంచిది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 8. అనంతరం మీనరాశి. ఈ రాశివారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 5. ఈ రాశివారికి పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరికి గురు రాహువుల యొక్క బలముండుట చేత సకల కార్యజయము, శత్రునాశనము, గొప్పవారితో సన్నిహిత్వము, దైవధర్మ కార్యాచరణలు మొదలైనటువంటివి శుభసూచకాలుగా తెలియవచ్చుచున్నది. శని భాగ్యములో సంచరించటం వలన కొంత సౌఖ్యము, స్థాన చలనము, అనవసరమైనటువంటి ధనవ్యయము జరుగును. విద్యార్థులకు సానుకూల ఫలితములు పొందుదురు. గృహమున శుభకార్యములు చేయుటయందు నూతనోత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి, సినీ రంగం వారికి, పౌల్ట్రీ, పాడి పరిశ్రమల వారికి మొదలైనటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం శుభదాయకంగా తెలియవచ్చుచున్నది. సంఘంలో వాక్పటుత్వమును ప్రదర్శింతురు. చతురతతో కార్యజయం పొందుదురు. వీరు ఆంజనేయ, దత్తాత్రేయ, లలితా స్తోత్ర పారాయణలు చేయుట ఎంతో శ్రేయోదాయకము. వీరికి అదృష్ట సంఖ్య 3.
మొత్తం మీద ఈ సంవత్సర ఫలితం 12 రాశుల వారికి కూడా ఈ విధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు ఎస్ఎల్టీ ఛానల్ ప్రేక్షకులకి శ్రీ దుర్ముఖనామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులు తెలియజేస్తూ కలగజేస్తూ ఈ యొక్క దుర్ముఖనామ సంవత్సరం యావత్ ప్రజానీకానికి, భారతదేశానికి సస్యశ్యామలంగా, రామతారకంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితో, పాడి పంటలతో, సుఖశాంతి అభివృద్ధితో సమస్త ప్రజలు కూడా ధర్మకార్యాచరణ ఆసక్తిని కనబరుస్తూ సిరి సంపదలు, పాడి పంటలు, భోగభాగ్యాలు మొదలైనటువంటివి అభివృద్ధిని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరి నిరంతరము శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో సమస్తమైనటువంటి సౌఖ్యాలు కూడా పొందాలని చెప్పి తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షితపర్జన్యః పృథివీ సస్యశాలిని ద్వేషోజం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.